ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఎక్కువ నూతన అవకాశాలు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు కొన్ని రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉందని గమనించండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లు కానీ, మినుములు కానీ పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.